LiA కంటైన్స్ కాపర్ అండ్ జింక్. LiA ఇదేమో ఒక మిశ్రమము, ఇదేమో ఇంకొక మిశ్రమం. LiA కంటైన్స్ కాపర్ అండ్ జింక్ ఇన్ ద రేషియో 4:3. ఇదేమో 4:3. ఇది ఎంత రేషియోలో ఉంది? 5:2 రేషియోలో ఉంది. ఇది 5:2. దీన్ని ఎంతగా కలపాలి? 5:6గా కలపాలి. 5:6గా కలపాలి. నా ఇక్కడ చూడండి సార్, ఇది 4+3 ఇది 7 పార్ట్స్, 5+2 ఇది 7 పార్ట్స్. ఇది ఏ రేషియోలో ఉంది? 1:1 రేషియోలో ఉంది. 1:1 రేషియోలో ఉంది. నాకు ఏ రేషియోలో కావాలి? 5:6. ఇట్ ఈజ్ ఇంటూ 5, ఇట్ ఈజ్ ఇంటూ 6. దీని మొత్తాన్ని రైట్ 4:3 చేస్తే ఇది 20:15. దీన్ని 6 తోటి మల్టిప్లై చేస్తే 30:12. అంటే ఇది 50:27. 50:27. క్వశ్చన్లో ఏమడిగాడు సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్లో ఏమడ్డాడు? జింక్ యొక్క పర్సంటేజ్ ఎంత మొత్తం అల్లాయిలో? జింక్ ఎంత సార్? 27. మొత్తం ఎంత ఉంది? 50 + 27 77. రైట్, 27/77. నవ్వు ఇక్కడ చాలా స్మార్ట్గా మనం సాల్వ్ చేయాలి సార్. 10% ఆఫ్ 77 ఎంత? ఇక్కడ చూడండి సార్, 77. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. 7.7కి 4 టైమ్స్ ఎంత? 30.8. 10% ఆఫ్ 77 చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 7.7. దాన్ని 4 తోటి లబ్ధం చేస్తే 7.7 × 4 నాకు వచ్చేది 30.8. కానీ నాకు పైన ఉన్నది 27. 4 తోటి చేస్తే నాకు వచ్చేది 30.8. ఆన్సర్ 40% కంటే జస్ట్ తక్కువ ఉండాలి. 40%. ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి సార్, 27/77. 27/77. ఫస్ట్ స్టెప్ 10% ఆఫ్ 77 తీసుకుంటున్నా. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. 10% ఆఫ్ 77 ఎంత? 7.7. రైట్. 40 తీసుకుంటే 40% ఆఫ్ 77 ఎంత? 4 తోటి లబ్ధం చేస్తే 7.7 × 4 30.8. 30.8. ఆర్ యు ఆల్ విత్ మీ? దీన్ని సగం చేస్తున్నా. హాఫ్ ఆఫ్ 10% ఆఫ్ 77. సగం ఎంత అవుతుంది? 7.7లో సగం ఎంత? 3.85. తీసేస్తే ఎంత అవుతుంది? తీసేస్తే ఇది ఎంత అవుతుంది? 26.95. 26.95 అంతే కదా సార్? రైట్. 0 - 5, 10 - 5. రైట్. దాని తర్వాత 11, ఇది 7 అయింది. 7 + 7 - 8. 5 + 5 10, 8 + 9 ఇది ఎంత అయింది? 0 - 5 5. ఇది 7. 17 - 5. రైట్. 26.95. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే 35%కి ఎంత వచ్చింది? 26.95. క్వశ్చన్లో ఏమన్నాడు? 27 అన్నాడు. కాబట్టి ఆన్సర్ 35 కంటే జస్ట్ ఎక్కువ. ఆన్సర్ 35 కంటే జస్ట్ ఎక్కువ. 40% కంటే జస్ట్ తక్కువ. ఈ పర్సంటేజ్ మీకు చాలా ఇంపార్టెంట్గా అర్థం కావాలి సార్. 27/77. 10% ఆఫ్ 77 ఎంత సార్? 7.7. 4 సార్లు లబ్ధం చేశాను, ఇటువైపు ఇటువైపు. 4 × 10% ఆఫ్ 77. 4 × 7.7 ఎంత? 30.8. ఇది ఎంత ఉంది? 27 ఉంది. అంటే ఆన్సర్ 40% కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ 40% కంటే తక్కువ ఉండాలి. అర్థమైంది కదా సార్? కాబట్టి 40%కి ఎక్కువ ఉన్న వాల్యూలు తీసేశాను. దీన్ని సగం చేశాను. సగం చేస్తే 7.7 ÷ 2 ఎంత? 3.85. 30.8 నుంచి 3.85 తీసేస్తే నాకు వచ్చింది ఎంత? 26.95. 40% నుంచి 5% తీసేస్తున్నాను. 35%కి నాకు వచ్చింది 26.95. 26.95. కానీ నా క్వశ్చన్లో ఎంత ఉంది? రైట్.
క్వశ్చన్లో ఎంత ఉంది? 27 ఉంది. 35% కంటే ఎక్కువ. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఎందుకు ఈ ఆప్షన్ పోయింది? 40 కంటే తక్కువ ఉండాలి. ఎందుకు ఈ ఆప్షన్ పోయింది? ఆన్సర్ 35 కంటే ఎక్కువ ఉండాలి. ఇది కూడా 35% కంటే ఎక్కువ ఉండాలి. అందరికీ లాజిక్ క్లియరా? అందరికీ లాజిక్ క్లియరా? క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. పర్సంటేజ్ కనుక్కునే పద్ధతి 27/77. 27/77. Are you all with me? I hope the idea it is clear, right?